నమస్తే అండి. మీ పేరండి? నా పేరు మందాని కోలండి. ఏం చేస్తారండి మీరు? నేను వ్యవసాయం పని చేస్తాను. ఓకే. ఇప్పుడు గత 5 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలనకి, ఇప్పుడు గడిచిన 6 నెలల ప్రభుత్వ పరిపాలనకి ఎలా ఉందండి? వ్యత్యాసం ఎలా ఉంది? 5 సంవత్సరాల పరిపాలనకి 6 నెలల పరిపాలనకి సమానం కాదండి. 6 నెలల పరిపాలన 5 సంవత్సరాలు మించి ఉందండి. ప్రభుత్వం అయితే చాలా చక్కగా పరిపాలన చేస్తుంది. మనకు ఒక రాజధాని లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 3 రాజధానులని అదని ఇదని మొత్తం సర్వనాశనం చేసి పడేశారు రాష్ట్రాన్ని. మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మనకి రాజధాని అభివృద్ధి చెందుతుంది, పోలవరం పరుగులు పెడుతుంది, మన వ్యవసాయం కూడా పరుగులు పెడుతుందండి. ఎందుకంటే మనకి సకాలంలో డబ్బులు ఇవ్వటం, ధాన్యం పట్టిన వాళ్ళకి రైతుకి త్వరగా మళ్ళీ దాల్వా ఊడ్చుకోవడానికి కూడా చాలా హెల్పింగ్గా ఉపయోగపడుతుందండి. వెంటనే 24 గంటలు డబ్బులు వేయటం వల్ల. మరి ఈ ప్రభుత్వం రైతుల్ని పూర్తిగా మోసం చేసిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు అయితే చేస్తున్నారు కదా, అది ఎంతవరకు? జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేయడానికి తప్ప దేనికి పనికిరారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళు ఆపేసిన అమౌంట్ మొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత మొన్న రైతులకి చాలామందికి మొన్న వేసారండి అమౌంట్. ఇప్పుడు రాజధాని విషయంలో చూస్తే అంటే చాలామంది కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఏంటంటే మనకి ఒక రాజధాని ఉంటే ఒక చోటే డెవలప్మెంట్ ఉంటుంది, మూడు రాజధానులు ఉండడమే కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు కదా. లేదండి, అది ఏ విధంగా తీసుకోవచ్చు? మనకి మన 13 జిల్లాలకి సెంటర్లో విజయవాడ ఉందండి. సెంటర్లో విజయవాడ రాజధాని అవ్వటం చాలా బెస్ట్ అండి. అది మంగళగిరి, తాడేపల్లి అదంతా కూడా రాజధాని అవ్వటం చాలా మంచిదండి. అందరికీ అనుకూలంగా ఉంటుందండి. మనకి 3 రాజధానులు అనేది శుద్ధ వేస్ట్ అండి. అక్కడో కొంచెం ఇక్కడో కొంచెం అక్కడ అటువంటిది ఏం పెట్టకూడదు. మన రాజధాని డెవలప్ అవ్వడం చాలా మంచిదండి. చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం చాలా మంచిదండి. చూసుకుంటే అంటే రోడ్ల వ్యవస్థ ఎలా ఉందండి? గతానికి ఇప్పటికీ రోడ్లు అని మార్పులు వచ్చినాయి అంటారు. రోడ్లు గోతులు గట్ట పూడుస్తున్నారని ప్రస్తుతానికి. ఇంకా స్పీడ్గా వర్క్ చేస్తారు, సంక్రాంతికల్లా రెడీ అవుతాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారు కాబట్టి ఆయన మాటకి తప్పనిసరిగా రోడ్లను పూర్తి చేస్తారని నమ్మకం మాకుందండి. చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర 2047 విజన్ అనేది ఒకటి తీసుకురాబోతున్నారు. మరి అది సాధ్యం అవుతుంది అంటారా? 2047కి పూర్తిగా పేద నిర్మూలన అయితే చేస్తా అంటారు. అది ఎంతవరకు సాధ్యం అవుతుంది అంటారు? చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఏదైనా సాధ్యం చేయగలరండి. అందులో తిరిగి లేదు అసలేని. చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఏదైనా చేస్తారు. సరే చంద్రబాబు నాయుడు కూడా సంక్షేమం ఇటు మన అభివృద్ధి రెండు కూడా తమ పాలలో చూడాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారండి. అలాగే సభ్యత్వాలు కూడా చేయించుకుంటే చాలామంది ఎదురుకొస్తున్నారు, మాకు కావాలంటూనే. అవి కూడా సభ్యత్వాలు కూడా జరుగుతున్నాయండి. ఇప్పుడు చూసుకుంటే అంటే పెన్షన్ విషయానికి వస్తే గతంలో ఉన్న వాళ్ళని అందరినీ తొలగిచ్చేస్తున్నారు, కొత్త వాళ్ళకి ఇవ్వట్లేదు ఆరోపణలు వస్తున్నాయి. అదంతా వేస్ట్ అండి. ఇదివరకు సదరన్ సర్టిఫికేట్లో అది డూప్లికేట్ చేయించుకుని పెన్షన్ తీసుకున్నారనే అపోహ వచ్చిందండి. అది కరెక్ట్ కాదండి. ప్రస్తుతానికి ఎవరికి ఆపలేదు పెన్షన్లో. అది పూర్తి నికరం కాదు. మరి ఎంతవరకు జరుగుతుంది అనేది ఎవరికి తెలియదండి ప్రస్తుతానికి అయితే.